మిల్లెట్ పెసరపప్పు పొంగల్ చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: బియ్యానికి బదులు మిల్లెట్స్ అండి. మిల్లెట్ పెసరపప్పు నైట్ నానబెట్టుకోవాలి. కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు, కొన్ని మిరియాలండి, కొద్దిగా నూనె, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు. ముందుగా వెల్లుల్లిపాయలు అన్నీ చిన్నగా వెల్లుల్లిపాయలు తోలు తీసుకోవాలండి. కుక్కర్కు స్టవ్ పైన పెట్టాలి. కొద్దిగా నూనె, కొంచెం కరివేపాకు, కొన్ని మిరియాలండి. ఎక్కువ మిరియాలు వేసుకునే వాళ్ళు ఉంటే వేసుకోవచ్చు, ఎందుకంటే ఘాటు ఎక్కువ ఉంటుంది, చిన్నపిల్లలు తినలేరు కాబట్టి అందుకే నేను తక్కువ వేస్తున్నాను. పచ్చిమిర్చి, ఒలిసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, ఇవన్నీ కొంచెం బాగా వేగించాలి. మిల్లెట్స్ పప్పు వేసేయాలండి. కొద్దిగా ఉప్పు, మనకు కావాల్సినంత, కొంచెం పసుపు, ఒక్కో గ్లాసు వాటర్ అండి. పప్పు ఉడకాలి కాబట్టి కొంచెం బాగా కలిపి కుక్కర్ మూత పెట్టేయాలండి. ఉప్పు సరిపోతుందో లేదో అప్పుడే చూసుకోండి. కొంచెం ఉప్పు కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొన్ని పచ్చిమిర్చి, కొన్ని మిరియాలు ఎక్కువ వేసుకోవచ్చు. మూత పెట్టేయాలి. పొంగల్ ఉడికిపోయిందండి. దీన్ని కొంచెం మన దగ్గర కావాలంటే దగ్గరికి ఇంకా చేసుకోవచ్చు, లేదంటే ఇలా దించుకోవచ్చు. ఇలా దించుకుంటే మళ్ళీ చల్లారినాక గట్టిగా అయిపోతుంది. పొంగల్ రెడీ అయిపోయిందండి. ఒక గిన్నె తీసుకొని గిన్నెలో వేసుకోవాలి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా హెల్దీ పొంగల్ అండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. దీన్ని టమాటా పచ్చడితో కానీ కొబ్బరి చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయలు మెత్తగా అయిపోకుండా చూసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. మనం తినేటప్పుడు పొంగల్కి వెల్లుల్లిపాయ తగులుతుంటే నోటికి చాలా టేస్ట్గా ఉంటుంది.